ఇప్పుడు ఈ బాలిక తన మాయతో నాతోనే యుద్ధం చేస్తుందా? విక్రాలో సుబాహు దుష్టబుద్ధి ప్రత్యక్షము కండి, ప్రత్యక్షము కండి. ఆజ్ఞ మహారాజా. మీ ముగ్గురు మీ విశాల భయంకర సైన్యాన్ని తీసుకొని రత్నాకరుడి రాజ్యంలో ప్రవేశించండి. నెత్తుటి ఎరులు ప్రవహింపజేయండి, అల్లకల్లోలం సృష్టించండి. ఎందుకంటే రత్నాకరుడు నా ప్రియమిత్రుడైన శత్రుహంతుని వధించినాడు. మేము వానిని వధించి వాని శిరస్సును మీకు బహుకరిస్తాం. లేదు, నాకు రత్నాకరుని శిరస్సు కాదు, వాని పుత్రిక వైష్ణవి కావాలి. వైష్ణవి. అయితే మేము వాని పుత్రికని తమ సమక్షానికి తీసుకువస్తాం. అది సాధ్యం కాదు. మీ ముగ్గురు ఏకమైనా కూడా ఈ కార్యాన్ని సాధించలేరు. ఈ కార్యాన్ని బలప్రయోగంతో కాదు, కపటంతో సాధించాలి. మమ్మల్ని ఏం చేయమంటారు అసురరాజా? కేవలం ఆటంకం కలిగించాలా? కాదు, అలజడి కూడా చెయ్యండి. రత్నాకరుని రాజ్యంలోని అందరూ బాలికలను అపహరించి నా వద్దకు తీసుకురండి. బాలికలను అపహరించాలా? అయినా దానివల్ల ఏం ప్రయోజనం అసురరాజా? రత్నాకరుని రాజ్యంలోని అందరూ బాలికలు మా వద్ద బందీలుగా ఉంటే అప్పుడు రత్నాకరుడు స్వయంగా తన చేతులతో తన పుత్రిక వైష్ణవిని నాకు స్వాధీనం చేయడానికి సిద్ధపడతాడు. అర్థమైంది అసురరాజా, అర్థమైంది. ఇక రత్నాకరుని నగరంలో భయంకర ప్రళయ వాతావరణం ఏర్పడుతుంది. ఇక బాలికలందరూ మన గుప్పిట్లో ఉంటారు. ఇక అనుజ్ఞనివ్వండి అసురరాజా. అనుజ్ఞనిస్తున్నాను, త్వరగా వెళ్ళండి. తమరు చేస్తున్న పనేమిటి మహారాజా? అమాయక బాలికల్ని అపహరిస్తున్నారు. మహారాణి, నేను కేవలం నా మృత్యువును నన్ను శరణు వేడాలని కోరుకుంటున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఆ మృత్యువు నన్ను శరణు వేడుతుందని. అప్పుడు నేను నా మృత్యువుకే మృత్యువు నవ్వుతాను. రత్నాకరుని ప్రజలారా, వెళ్ళండి, వెళ్ళి మీ రాజుతో చెప్పండి. ఆయన రాకుమారి వైష్ణవిని దుర్జయ మహారాజు స్వాధీనం చెయ్యకపోతే ఆ అపరాధానికి శిక్ష విధించడానికి మేము మీ అందరి బాలికలను తీసుకొని దుర్జయను చెంతకు చేరుస్తాము. ఆ బాలికలను లాక్కొని మా వద్దకు తీసుకురండి.
నారాయణ నారాయణ నారాయణ. మాతేశ్వరి, దుర్జయుడు బాలికలనే కాదు, వారి మాతల ఆత్మలను కూడా అపహరించినాడు. వారి తల్లడిల్లుతున్న హృదయాలను చూస్తుంటే ప్రజల గుండెలు ముక్కలవుతున్నవి. ఆ విధికి ఇదేమైనా న్యాయంగా ఉందా మాత? అపరాధాలు దుర్జయుడు చేస్తుంటే ఆ శిక్ష మాతలు అనుభవిస్తున్నారు. కానీ దేవర్షి, నేను దుర్జయుడికే శిక్ష విధిస్తాను. బాలికలందరూ నా స్వరూపులే. అలాంటి బాలికల్ని అపహరించి దుర్జయుడు అపరాధాలు చేయడంలో పరాకాష్ఠకు చేరుకున్నాడు. ఆ దుర్మార్గుడికి తెలియదు తను సాక్షాత్తు వినాశద్వారంలో ఉన్నాడని. అవును మాత, బాలికలను అపహరించి దుర్జయుడు కేవలం వైష్ణవినే కాదు, స్వయంగా మృత్యువునే ఆహ్వానించినాడు. మహామంత్రి నిర్జయ, ఇక మాకు రాజనిపించుకునే అధికారం లేదు. అందరూ చూస్తూ ఉండగానే ఏ పాపం తెలియని మా ప్రజల పసి బాలికల్ని అపహరించాడు. మేము ఎవరిని రక్షించాలని వాగ్దానం చేశామో, మేము ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని నాడు మేము రాజనిపించుకోవడంలో అర్థం ఏముంది? స్వయంగా మేము తండ్రి అయ్యే సుఖాన్ని అనుభవించడానికి ముందు కన్న బిడ్డల నుండి దూరమైతే అది ఎంత దుఃఖదాయకమో ఆ వాస్తవాన్ని మేము ఈనాడే తెలుసుకున్నాం. మా గారాల పట్టైన వైష్ణవి మా కళ్ళ ముందు నుంచి దూరం అయితే మేము దుఃఖితులమవుతాం. అటువంటిది ఒక రాక్షసుడి చేతుల్లో తమ సంతానం చిక్కుకుంటే మన ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? నాకు తండ్రిని అర్పించుకునే అర్హత లేదు. నాకు తండ్రిని అర్పించుకునే అర్హత లేదు. నాకు తండ్రిని అర్పించుకునే అర్హత లేదు. ఎందుకంటే నేను నా పుత్రికను రక్షించుకోలేకపోయాను. తండ్రిగా నా కనీస బాధ్యతను నిర్వర్తించలేకపోయాను. ఒక నపుంసకుని వలె చూస్తూ నిలబడిపోయాను. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ పాపం పిచ్చిదైపోయింది. ఆ దుష్టుడు నా బిడ్డని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడు దాన్ని చంపేస్తాడు. నా బిడ్డ, నా బిడ్డ. వద్దొద్దు, మీరేడవకండి. ఇప్పుడు వైష్ణవి వస్తుంది. ఇప్పుడు వైష్ణవి అవశ్యం వస్తుంది. అప్పుడు నేను మీ అందరినీ విడుదల చేస్తాను. విడుదల. అప్పుడు మీ అందరి ఆత్మలు ఒకదాంతో ఒకటి ఆకాశంలో దాగుడు మూతలు ఆడుకుంటాయి. స్వామి, మీరు చిన్న చిన్న పిల్లలతో ఇంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారెందుకు? మీరు ఈ మరణ క్రీడలని కట్టిపెట్టండి. లేదు మహారాణి, అప్పుడే ఈ క్రీడను కట్టిపెట్టకూడదు. ఇప్పుడే కదా క్రీడ మొదలైంది. ఇక ఈ క్రీడ సమాప్తమయ్యేది నా మృత్యువుతో మృత్యువు ఆటలాడినప్పుడు. వద్దు స్వామి, వద్దు. మీరు అలా నవ్వకండి. చూడండి, చూడండి, బాలికలు ఎలా భయపడుతున్నారో. బాలికలు భయపడుతున్నారా? అయినా వాళ్ళు భయపడుతున్నారంటే అందులో ఆశ్చర్యమేముంది? అది వారి పసితనం, వారి బలహీనత. దుర్జయుని సమక్షంలో తమకు తాము శక్తిశాలులమని అనుకునేవారు కూడా గడగడలాడిపోతారు. వీరు బాలలు కదా. కానీ ఇప్పటి వరకు వైష్ణవి ఎందుకు రాలేదు మహారాణి?
దుష్టబుద్ధి! ఆజ్ఞాసురేశ్వర. దుష్టబుద్ధి! రత్నాకరుని వద్దకు వెళ్ళి చెప్పు, అతడు వైష్ణవుని నా స్వాధీనం చేస్తాడా, లేకపోతే ఈ బాలికల ఆత్మలన్నిటినీ ఆ పరమాత్మలో లీనం చెయ్యమంటాడా అని. వెంటనే వెళ్ళి అడుగు. తమ ఆజ్ఞాసురేశ్వర. ఆగండి! నా మాట విని అందరూ ఆగండి. మీరిలా బలవంతంగా రాజభవనంలో ప్రవేశించకూడదు. మేము మహారాజు గారిని కలవాలి. శాంతించండి, శాంతించండి. అందరూ దయచేసి శాంతించండి. ఫలా సేనాపతి ఫలా, దుర్జయుని వంటి రాక్షసుల్ని నువ్వు ఎదిరించలేకపోయావు. నిరాయుధులైన ప్రజల మీద అధికారం చెలాయిస్తున్నావా? నా పసిబిడ్డని ఆ దుర్మార్గులు ముందుగానే అపహరించినారు. ఇక ఇప్పుడు ఈ రాజ్యంలోని మహిళల ఒడిలోంచి వారి బాలికల్ని లాక్కుని వెళ్ళినారు. అయినా మేము రాజభవనంలో ప్రవేశించడానికి వీల్లేదని మీరంటున్నారు. ఫలా సేనాపతి ఫలా, శత్రువులపై మీరు ప్రతాపం చూపించలేరు గాని ప్రజలవైన మమ్మల్ని అడ్డుకుంటున్నారా? వినండి మహామంత్రి, తమరు వినండి సేనాపతి. మన ప్రజల హృదయాల్లోంచి పెళ్లిబుగుతున్న ఈ ఆర్తనాదాలు, వాళ్ళ ఆత్మలను అనుభవిస్తున్న క్షోభని, వాళ్ళ ఆక్రోశాన్ని వింటుంటే మన ప్రజల పట్ల మనం అపరాధం చేశామేమో అనిపిస్తోంది. మహారాజా, ప్రజల ఆక్రోశాన్ని వింటూ ఉంటే నా మనసు తల్లడిల్లిపోతోంది. స్వామి, తమరు ఏదైనా చెయ్యండి, ఏదైనా చెయ్యండి. అవశ్యం మహారాణి, అవశ్యం. ఈ మాతల ఆక్రోశాన్ని వినండి, వీళ్ళ వేదనని వినండి, వినండి వీళ్ళ రోదనని. మా బిడ్డల్ని ఆ దుర్జయుడు అనే రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు మహారాణి. మా బిడ్డల్ని దుర్జయుడు అనే రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోయాడు. మా బిడ్డల్ని మహారాజా, మా బిడ్డల్ని మాకు ఇప్పించండి మహారాజా. మా బిడ్డల్ని కాపాడండి మహారాణి. మహారాజా, మా పిల్లల్ని కాపాడండి. మహారాజా, సైనికులు రాక్షసుల్ని అడ్డుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ ఆ రాక్షసులు ప్రయోగించిన మాయ ముందు ఏమీ చేయలేకపోయారు. మహారాణి, కేవలం తమరే మా చిన్ని చిన్ని పాపల్ని రక్షించగలరు. ఎందుకంటే తమరు కూడా ఒక మాతే. తమరే మా బాధల్ని అర్థం చేసుకోగలరు. నిస్సందేహంగా నేను మీ బాధను అర్థం చేసుకోగలను. కానీ నేను మీకే విధంగా సహాయం చేయగలను? తమరు ఇక సంకోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఏం చెప్పాలో నిస్సంకోచంగా చెప్పు. ఇంతకీ విషయం ఏమిటి మహాశయ? మేం చెప్పేది మీకు రుచించదు మహారాజా, చేదుగా ఉంటుంది.